జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇక ఏమాత్రం కూడా సంకోచం వద్దమ్మా. ఈరోజు రాత్రి ముగిసేలోగా ఈ దుర్గమ్మ చెప్పేది మనసు పెట్టి ఆఖరి వరకు విను. ఇక నువ్వు ఆశపడింది రేపటిలోగా నీకు దక్కుతుంది. ఈ దుర్గమ్మ నీకు ఇస్తున్న సత్య ప్రమాణవాకు ఇది. ఏమాత్రం వదులుకున్న తర్వాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అమ్మపై నమ్మకంతో ఆఖరి వరకు విన్నావంటే ఖచ్చితం ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నేను మార్చి చూపెడతాను. అమ్మపై నీకు ఏమాత్రం నమ్మకమున్నా దుర్గమ్మ నీతోనే ఉన్నారని నమ్మినా ఇది నువ్వు ఆఖరి వరకు వినాల్సింది, విని తీరాల్సింది. అప్పుడే కదా నీ జీవితం మారుతుంది చెప్పు. అపనమ్మకంతో ఉంటే జీవితం ఎలా మారుతుంది? నువ్వు ఎలా ముందడుగు వేయగలవు? ఎప్పుడైనా సరే నువ్వు ఏ పని చేస్తున్నా లేదా అమ్మపై నమ్మకంతో ఉన్నప్పుడే కదా అన్నీ కూడా జరుగుతాయి, నువ్వు ముందుకు వెళ్ళగలవు. కాబట్టి నమ్మకంతో అమ్మను నమ్మి సంతోషంగా ముందుకు వెళ్ళు. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను. ఇక అమ్మవారి సందేశం ఏంటో చూడబోయే ముందు మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడినమాట. ఎలాంటి సమస్యలకైనా సరే క్షణాల్లో వాళ్ళు సమాధానాలు ఇస్తూ ఉంటారు. కొన్ని ఏళ్ల తరబడి మీరు ఇబ్బందులు పడుతున్న సమస్యలకైనా కానివచ్చు, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా, లేదా భార్యాభర్తల మధ్య సమస్యలైనా, ఇలాంటి వేట్లకైనా సరే జ్యోతిష్యం చెప్పబడినమాట. వీళ్ళు ఎంతో మందికి కూడా చెప్పి రిజల్ట్ పొందున్నారండి. చాలామంది కూడా ఉన్నారు. మీరు కూడా ఒకసారి నమ్మకంతో చెప్పించుకొని చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మార్పు అనేది ఉంటుందన్నమాట. గురువుగారు ఏది చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలానే గురువుగారు చెప్పినట్లుగా మీరు కూడా కొన్ని పాటిస్తే మాత్రం మీ లైఫ్ తప్పకుండా మారుతుందన్నమాట. అది ఏ సమస్య అయినా కానివచ్చు, తప్పకుండా దానికి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. రెస్పాన్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. శ్రీ సాయి శక్తి జ్యోతిష్య పీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు భూత వర్తమానం భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పేస్తారు. గతంలో మీకు ఏం జరిగాయి, ఇక మీకు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న విషయాలన్నీ కూడా స్పష్టంగా చెబుతారన్నమాట. భార్యాభర్తల మధ్య సమస్యలకు, ఎలాంటి సమస్యలకైనా సరే శాశ్వతంగా పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో మీరు గురువుగారిని సంప్రదించారంటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోయేంత గొప్ప మార్పు అయితే మీ జీవితంలో వస్తుంది. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9014390895. చూశారు కదండి, నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను. ఈ నెంబర్ని నోట్ చేసుకోండి, గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలను, మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు అన్నిటికీ కూడా పరిష్కార మార్గం తెలుసుకోండి. మీకైన జీవితాన్ని మీరు సంతోషంగా, ప్రశాంతంగా జీవించవచ్చు అన్నమాట. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా దుర్గమ్మ సందేశం ఏంటో తెలుసుకుందామా? ఇలా చూడమ్మా, ఇక ఏమాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. ఈ దుర్గమ్మ నీకు నేను మాటిచ్చేస్తున్నాను కదా, భయపడకు. ఈ రాత్రిలోగా నువ్వు ఇది విన్నావంటే రేపటిలోగా నీ జీవితంలో నువ్వు ఆశ్చర్యపోయే మార్పును ఈ దుర్గమ్మ నేను జరిపిస్తాను. ఈ దుర్గమ్మ ఉన్నది నీకోసమే కదా, మరి ఎందుకు దిగులు, ఇంకా ఎందుకు ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు చెప్పు. అమ్మ ఎప్పుడూ నీకు తోడుగా, నీ వెంటే నీ నీడలా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను. అలాంటప్పుడు నీకెందుకు భయము, బాధ? ఇవి ఏవీ కూడా అవసరం లేదు. అన్నిటినీ పక్కన పెట్టి నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ బాధపడుతూ ఇబ్బంది పడుతున్నావు కదా. దుర్గమ్మ, ఒక్కసారైనా జీవితంలో నేను అనుకున్నది జరుగుతుందా? జీవితాన్ని నేను అనుకున్నట్లు జరిపించగలనా, నడిపించగలనా? ఎందుకు తల్లి నా జీవితం ఇలా ఉంది? మిమ్మల్నే నమ్ముకున్న మీ బిడ్డలను ఎందుకు మీరు ఇంతలా శిక్షిస్తున్నారు? శత్రువుల్ని శిక్షించడం కాకుండా వాళ్ళకి మాత్రం ఆశీర్వాదాన్నిచ్చి మీ భక్తుణ్ణి, భక్తురాలనైనా నాకు మాత్రం ఎందుకు ఇన్ని సమస్యలు? ఎందుకు మా ఇంట్లో ఇన్ని గొడవలు, సమస్యలు, కన్నీళ్లు అని అడుగుతున్నావు కదా. సరే తల్లి, ఇక నీకైనా సమాధానం చెప్పే సమయం వచ్చేసింది. మరి వింటావు కదా. గత కొన్ని రోజుల నుంచి నువ్వు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా. అసలు ఎవరిని సాయం కోరాలి, నాకు తోడుగా ఎవరుంటారు, ఎవరు నాకు తోడుగా నడుస్తారు, నా పనుల్లో ఎవరు నాకు సాయం చేస్తూ ఉంటారు, నాకు ఎవరు ధైర్యం చెబుతారు అని అనుక్షణం ఆలోచిస్తున్నావు కదా. అసలు ఎప్పుడు ఏం చేయాలి, ఏ దారిలో నడవాలి, ఎలా వెళ్తే విజయం వస్తుంది, ఎలా వెళ్తే కష్టాల్లో పడతాము, ఏం చేస్తే సమస్యల నుంచి బయటపడతాము, ఏం చేస్తే సమస్యలో ఇరుక్కుంటాము, ఇలా ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలని ఉంది కదా. ఇవి తెలియకే కదా ఆందోళనలో సతమతమవుతున్నా. ఇక ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎన్నో అనుభవించేశావు కదా, అవునా? ఇలా ఇక నీ జీవితంలో ఏం చేయాలో తోచని నీకు ఒక మంచి దారి చూపడానికే నేను నీ ముందుకు వచ్చేశాను. ఒంటరిగా ఉన్న నీకు తోడుగా ఉండాలని, నీకు చేయూతనందించాలని వచ్చాను. ఇదిగో
ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో పోరాడుతున్నావు కదా. ఆ కష్టాలు నిన్ను కాల్చేస్తున్నాయి. నువ్వు వెళ్ళే దారిలో కూడా ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి కదా. అవునా? వాటిని దాటితేనే నీకు మంచి దారి కనపడుతుంది. ఆ ముళ్ళ దారిలో నువ్వు నడిచావు కాబట్టి నీకు తోడుగా ఉండటానికే ఈ దుర్గమ్మ నీకు ముందుకు వచ్చేశాను. నేను ఇక ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టను తల్లి. అసలు ఇప్పటి వరకు కూడా నిన్ను విడిచిపెట్టలేదు. అనుక్షణం కూడా నిన్ను నా కంటి రెప్పలా, కంటి పాపలా కాపాడుతూనే ఉన్నాను. నువ్వు ఎటు వెళ్తున్నావో అన్నీ జాగ్రత్తగా గమనిస్తున్నాను. నీ వెనకే నడుస్తూ ఉన్నాను. నీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా, ఒక చిన్న సమస్య వచ్చినా సరే నేను పరుగు పరుగున వచ్చేస్తున్నాను. నీకు ద్రోహం చేసిన వారిపై ఈ దుర్గమ్మ ఆగ్రహం ఎలా ఉంటుందో కూడా నీ వెనుక రుచి చూపిస్తూనే ఉన్నాను. అది నీ ముందు కాకపోయినా నీ వెనుక నీకు తెలియకుండా ఎన్నో విషయాలు నేను జరిపిస్తున్నానమ్మా. ఎందుకంటే నీ శత్రువులు కూడా నీ వెనకే ఎన్నో గోతులు తవ్వుతూ ఉన్నారు. వాటన్నిటినీ కూడా నేను సరిదిద్దడానికి వాళ్ళ దగ్గరే ఉన్నానిప్పుడు. వాళ్ళకి బుద్ధి చెప్పడానికే నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నాను. మరి అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నీ శత్రువుల మెల్లిమెల్లిగా మార్పు నువ్వే గమనిస్తావు. అది గమనించి వాళ్ళలో ఇంత మార్పు ఎలా వచ్చింది, ఇదంతా నా దుర్గమ్మ అనుగ్రహమే, నా దుర్గమ్మ నా కోసం చేశారు అని నువ్వే పరుగున నా కోసంగా వస్తావు. నా దర్శనానికి వస్తావు. నన్ను దర్శించుకొని కృతజ్ఞతలు దుర్గమ్మ అని సంతోషంతో ఎగిరి గంతేస్తావు. ఆ రోజు అతి త్వరలోనే రాబోతుంది. ఇలా చూడు, ఒక పక్షి ఎలా అయితే తన పిల్లలకు ఆపద వస్తే ఎంత కష్టమైనా తన రెక్కల చాటున దాచుకుంటుంది, పోరాడుతుంది, తన బిడ్డలను కాపాడుకుంటుంది. తను బాధపడినా సరే, తను చనిపోయే స్టేజ్కి వచ్చినా కూడా తన బిడ్డల్నే కాపాడుతుంది. సరిగ్గా అలానే నువ్వు నా బిడ్డవి కదా. ఎంత కష్టమైనా రానే నిన్ను నా ఒడిలో భద్రంగా కూర్చోబెట్టుకుంటాను. నేను నిన్ను కాపాడుతాను. నీ చుట్టూ ఒక రక్షక కవచాన్ని ఏర్పరుస్తాను. నీపై ఈగ కూడా వాళ్ళనివ్వకుండా నేను చూసుకుంటాను. నీ కష్టాలను నేను తీసుకుంటాను. నీ దెబ్బల నొప్పిని నేను తీసుకుంటాను. నీ కష్టాలన్నిటినీ సరిచేసి నీకు ఆనందాన్ని ఇస్తాను. పూలదార్నిక నీకు ఏర్పరుస్తాను. సంతోషమేగా. ఇకనైనా కాస్త నవ్వమ్మా. ఇన్ని రోజులు ఏడ్చి ఏడ్చి అలసిపోయావు కదా. ఇకనైనా నవ్వు, ఆనందంగా ఉండు. నాకు ఎలాంటి ఓదార్పు మాటలు వద్దు దుర్గమ్మ. కేవలం నా సమస్యలను తీర్చు, నా కోరికలు ఎప్పుడు తీరుస్తారు అని నన్ను నిలదీస్తూ అడుగుతున్నావు కదా. నువ్వు నన్ను ఒక్క క్షణం తలుచుకో. కళ్ళు మూసుకొని దుర్గమ్మ అని పిలువు చాలు. నీ ఆపద సమయం నుంచి నిన్ను బయటపడేసి నీ కోరికలు ఒకటి తర్వాత మరొకటి వరుసగా నేను తీరుస్తాను. ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంట, ఒక రోజు మొత్తం కూడా దుర్గమ్మ దుర్గమ్మ, ఏం చేసినా దుర్గమ్మ, ఎటు వెళ్ళినా దుర్గమ్మ, ఫోన్ చూస్తున్న దుర్గమ్మ గురించి, పాటలు వింటున్న దుర్గమ్మ పాటలే, మాటలు చెబుతున్న దుర్గమ్మ గురించి. ఇలా అనుక్షణం నన్నే తలుచుకుంటున్న నీకు నేను చెయ్యనివ్వకుండా ఉంటానా? సాయం చేయకుండా ఉంటానా చెప్పు? నువ్వే ఆలోచించు. నా ఆశీర్వాదం ఇప్పుడు నీకు ఎంతో అవసరం. ఇక అది పుష్కలంగా నీకు నేను అందిస్తాను. ఇక ఆనందంగా నిశ్చింతగా ఉండు. మరి ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో చెప్పనా? నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే సూటిపోటి మాటలకే నువ్వు ఎక్కువగా బాధపడిపోతున్నావు. కష్టాలు ఎన్నైనా రాని ఎదుర్కొంటున్నావు. వెనకడుగు వేయడం లేదు, తగ్గడం లేదు. కానీ నీ ఎదుటివారు, నీ తోటి స్నేహితులు, తోటి సహోద్యోగులు ఒక చిన్న మాట, నీకు సూటిపోటి మాటలు, ఆ ఒక్క మాట వల్లే ఇంతవరకు ఇన్ని మెట్లు ఎక్కిన నువ్వు ఒక్కసారిగా కింద పడిపోతున్నావు. ఎందుకు చెప్పు? ఎందుకిలా భయపడుతున్నావు? ఎందుకిలా వెనకడుగు వేస్తున్నావు? వాళ్ల మాటలతో నీకెందుకమ్మా? అసలు ఈ లోకంలో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? ఇతరులను బాధపెట్టి వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. వాళ్ళు కన్నీరు కారుస్తుంటే వీళ్ళు సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. అలాంటి వారి గురించా నువ్వు ఆలోచించడం? అలాంటి వారి గురించా నువ్వు వెనకడుగు వేయడం చెప్పు? వారందరి గురించి నీకెందుకు? నీ జీవితం నీది, ఈ కుటుంబం నీది, ఈ ప్రపంచం నీది. ఇతరుల కోసం నీ జీవితాన్ని, నీ సమయాన్ని, నీ మాటలను నువ్వు అస్సలు వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. సరేనా? నిన్ను ఇబ్బంది పెట్టేవారిని నేను చూసుకుంటానని చెప్పాను కదా. నిశ్చింతగా ఉండు. అలాంటి వారిని చూసి నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకడుగు వేస్తేనే నీ వెనక మాట్లాడేవాళ్ళు ఇక నిన్ను చూసి గజగజ వణుకుతారు.
అర్థమవుతుందా? నిశ్చింతగా ధైర్యంగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. జరగాల్సినవన్నీ సమయానుగుణంగా నేను జరిపిస్తూనే ఉంటాను. ఎప్పుడూ కూడా నీ విలువైన సమయాన్ని ఇతరుల కోసం, వాళ్ళ మాటల కోసం అస్సలు వృధా చేయొద్దు. నువ్వు నిశ్చింతగా ఉండు. నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తాను. చూడమ్మా, ఎవరైతే ఇప్పుడు నిన్ను అవమానించి అసలు నువ్వు ఏం చేయలేని అవహేళన చేసి విర్రవీగుతున్నారో అలాంటి వారి ముందే నిన్ను అందరంత ఎత్తులో నిలబెడతాను. ఇక ధైర్యంగా ఉండు. నువ్వు కోరింది స్వయంగా నీ చేతిలో నేను పెడతాను. ఆ సమయం ఎప్పుడు దుర్గమ్మ, ఎప్పుడు రాబోతుంది? రోజు ఇలానే చెబుతున్నారు, నన్ను బుజ్జగిస్తున్నారు అని అంటున్నావా? లేదు, ఈసారి ఖచ్చితంగా ఈ దుర్గమ్మ నీకు ప్రమాణం చేసి చెబుతున్నాను. నువ్వు కోరింది నీకు ఇచ్చే సమయం వచ్చేసింది. అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది. నీకైన కాలం, నీకైన రోజులు నేను తీసుకొచ్చేశాను. ఒక్క రోజులో నీ కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి. పూర్తిగా నీ జీవితమే తారుమారైపోతుందని తెలుసుకో. అన్నిటిని నేను మారుస్తాను, నేను సరిచేస్తాను. నీ జీవితాన్ని కూడా నేను చక్కబెడతాను. నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ వెనుక నీకు తెలియకుండా ఎన్ని పనులు జరుగుతున్నాయో నీకే అర్థమవుతుంది. ఇక ఏమాత్రం కాస్తంత కూడా నువ్వు ఆలోచించకు, వెనకడుగు వేయకు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. అనేవాళ్ళు అంటూనే ఉంటారని తెలుసుకో. నువ్వు ఏం చేసినా అంటారు, అలానే మౌనంగా కూర్చున్నా అంటారు, లేచి మాట్లాడినా అంటారు, లేచి ముందుకు నడిచినా అంటారు, లేదా పడిపోయినా అంటారు, పడిపోయి లేచినా కూడా మళ్ళీ అంటారు. విజయం సాధిస్తే అప్పుడు వాళ్ళందరి నోటికి తాళం పడుతుంది. అప్పటి వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి, నడుస్తూనే ఉండాలి, ఎక్కడా కూడా అస్సలు ఆగకూడదు అని తెలుసుకో. దారిని పోయే వాళ్ళ గురించి నీకెందుకమ్మా? నీ జీవితాన్ని నువ్వే కదా సరిచేసుకోవాలి. చెప్పు. నీ పని నువ్వు సవ్యంగా చేసుకో, మిగతావన్నీ జరుగుతాయి. కేవలం విజయాన్ని నేను నీకు అందించడానికి కావలసిన పనులన్నిటినీ కూడా చేస్తూనే ఉంటాను. నీకు చెయ్యందిస్తాను. ఇక నువ్వు భయపడకు, బాధపడకు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. ఇన్ని రోజులు ప్రశాంతంగా నిద్రపోలేక ఎంతో సతమతమవుతూ అల్లాడిపోతున్నావు కదా. ఇకనైనా ఈ మాటలు విన్నాకైనా ప్రశాంతంగా నిద్రించు. కంటి నిండా నిద్రపో, కడుపు నిండా తిను, ఆరోగ్యంగా ఉండు. ఆరోగ్యం ఉంటేనే కదా నువ్వు ఏదైనా సాధించగలవు, ఏదైనా సరే నువ్వు సంపాదించగలవు. చెప్పు. డబ్బు డబ్బు అని కొట్టుమిట్టాడుతుంటే ఆ డబ్బు నీకు ఆరోగ్యాన్ని ఇస్తుందా? చెప్పు. ముందు నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో, నీపై నువ్వు నమ్మకం పెట్టుకో. ఆ తరువాతే ఇంకేదైనా అని తెలుసుకో. నిన్ను నువ్వు కోల్పోతే ఇక ఏదీ కూడా ఇక్కడ మిగలదు అని గుర్తుపెట్టుకో అమ్మా. అందుకే ముందు నువ్వు జాగ్రత్త, నీ జీవితం జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త, నీ విలువైన సమయం జాగ్రత్త. నమ్మకాన్ని మాత్రం నీపై అస్సలు వదులుకోకు. జాగ్రత్తగా నిశ్చింతగా ఉండు. ఇక ప్రశాంతంగా నిద్రించు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.